రామ్ చరణ్ గారు రంగస్థలం అప్పుడు ఆయన రెమ్యునరేషన్ ఇంకెంతో 4 ఎంతో ఉంది సార్, సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే ఉంటుంది చెప్తా. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాను. అప్పుడు ఒక 20 లక్షలు, అప్పుడు ఒక 10 లక్షలు. ఆయన అసలు అది 1 ఇయరో 2 ఇయర్సో తీసుకున్నారు ఆయన. ఆయన అంటే నేనేది వాళ్ళకి డబ్బులు అంత ప్రధానం. మహేష్ గారు అంతే, సర్కార్ పాట తర్వాత 1 ఇయర్కి కానీ తీసుకోవాలా. అలా చిరంజీవి గారు అంతే, వాల్తేరు వీరయ్య తర్వాత 1 ఇయర్, రవితేజ గారు అంతే. అంటే డెఫినెట్గా వాళ్ళందరికీ సరే ఓటీటీ ఇంకా డబ్బులు లేట్ అవుతాయి కదా, అవి వచ్చినప్పుడే ఇవ్వండి. ఇంట్రెస్ట్లు ఏం లేవండి పాపం, అలా అనమాకండి. ఇంట్రెస్ట్లు ఏం లేవు. కానీ అలా రామ్ గారిని, మా ఉపేంద్ర గారు అసలు రెమ్యునరేషన్ నేను చెప్పనన్నారు. సార్ ఇదైతే కరెక్ట్ అనుకోండి, ఓకే డన్ అన్నారు. అది యాక్చువల్గా ఆయన ఉన్నప్పుడు దానికన్నా తక్కువ అనే తెలుసు. కాకపోతే సార్ ఈ ప్రాజెక్ట్ కొంచెం ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేదు కాబట్టి కొంచెం ఇలా కన్సిడర్ చేయాలి సార్ అంటే ఒక్క మాట అనలా. రామ్ గారు హీ హాజ్ కమ్ ఫర్ బ్యాక్ ఎండ్. ఆయన ఏం డబ్బులు తీసుకోవాలి, నైజాం అండ్ గుంటూరు తీసుకున్నారు. సో ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ ఇదేంటి అనేది అర్థం చేసుకున్నట్టే కదా. డెఫినెట్గా చాలామంది కోఆపరేట్ చేశారండి అలా. ఎన్టీఆర్ గారు అయితే అసలు ఆయన సరే ఎప్పుడు ఉంటే అప్పుడే ఉన్న టైప్లో కూడా ఉంటాడు ఆయన. సో ప్రభాస్ గారు ఆయన సరే మళ్ళీ ఇప్పుడు అరే ఇంకెవరినో మిస్ అయ్యానంటే మళ్ళీ అది తప్పుగా ఉంటుంది. మీరు అనవసరం కదిలించారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఆయన చెప్పాలి, మీరు అలా కదిలియొద్దండి. మొత్తం అందరిది మళ్ళీ కవర్ చేయాలి. ఎందుకంటే అందరితో మాకు ఆ మంచి రిలేషన్ ఉంది కాబట్టి. కళ్యాణ్ గారు అసలుకి మీకు మిగిలితే ఇవ్వండి లేకపోతే లేదన్నారు. ఇది నమ్ముతారు ఎవరన్నా? పుష్పక ఆయన అంతే, మర్చిపోయా. అల్లు అర్జున్ గారు స్టిల్ 1 ఇయర్ పాటు తీసుకున్నారు ఆయన తర్వాత ఆయన రెమ్యునరేషన్ అనేది. సో అందరూ చాలా కైండ్గా ఉన్నారండి మా వరకు నేను చూసిన ఇది. సో మీరు అడిగిందని ఎవరండి అయ్యా. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్ విత్ హూమ్ వీ వర్క్ అండి. థ్యాంక్ యూ. అండ్ పక్కన మహేష్ గారు మీ అంకే చూస్తున్నారు, మీరు చెప్తుంటే నెక్స్ట్ లైన్ రాస్తారనుకుంటా, ప్రొడ్యూసర్ కష్టాల మీద సినిమా తీయటం ఎట్లా, దాని మీద కంప్లీట్ ఏమన్నా ఏం లేదండి. ఇక్కడ నిజంగానే మార్కెట్ టఫ్ అవుతున్న కొద్దీ ఇది రివైజ్ అవుతూ ఉంటుంది అంతే. మార్కెట్ టఫ్గా ఉంటే ఇది ఇప్పుడు గేమ్ అంతా ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించుకోవాలి, ఖర్చు కంట్రోల్లో తెచ్చుకోవాలి. నెమ్మదిగా అందరూ దీనికి ఆ సిస్టమ్కి అలవాటు పడుతున్నారు, అందరూ అటు వస్తున్నారు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు రానవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ పరిస్థితులన్నీ చెప్పినాక డెఫినెట్గా దే విల్ ఆల్ కమ్ అండర్ దిస్ ఫోల్డ్ అంతే. ఆయనది అయిపోయిందండి. రవి గారు ఇక్కడ ఏమండి సార్. సో అంటే మైత్రి మూవీస్ అనేది ఒక ల్యాండ్ మార్క్ ప్రొడక్షన్స్ లాగా అయిపోయింది. అండ్ మీకున్న టేస్ట్ అంటే కమర్షియల్గా హై బడ్జెట్స్ పెట్టి వేరే రకం తీయొచ్చు, బట్ ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలంటే టేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దట్ సార్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఈ సినిమా ఆయన కథ చెప్పినప్పుడు మీకు ఆ టేస్ట్ అంటే ఎలా ఈ సినిమాని చూస్ చేయొచ్చు, ఆడియన్స్ కనెక్ట్ అవుతారని అనిపించింది? అదే అండి, అంటే ఈ ట్రావెల్లో ఒక స్టార్ వచ్చి లాస్ట్లో ఫ్యాన్ని కలవటం, కలిసినాక డైలాగ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ, అలాగే దాంట్లో ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, దానికి ఏమైంది, స్టార్టింగ్ అసలు ఆ స్టార్ రియలైజ్ అయ్యి అసలు ఆయనకి ఎవరు హెల్ప్ చేశారు, ఇవన్నీ ఒకటి ఇంటర్లింక్డ్గా బాగా నచ్చిందండి. డెఫినెట్గా ఇది ఫ్రెష్గా డిఫరెంట్గా ఉంది కదా, ఇది చెయ్యాలి అనిపించింది.